యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిబంధన అనే ప్రక్రియలో మనం గమనిస్తుంటే ఈ నిబంధన నిత్యమైన నిబంధన, ఇటర్నల్ కవెనెంట్. ఇదొక నిత్యమైన నిబంధన అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండము 17:7. నీవు మాత్రమే గాక తర్వాత వారి తరముల్లో నీ సంతతియు వాని నిబంధన గాయకొన వలెను. కాబట్టి దీనికి నిత్యమైన నిబంధన. నీతో అయిపోయేది కాదు, నీ కుటుంబంతో అయిపోయేది కాదు, నీ సంఘంతో అయిపోయేది కాదు. అది నిత్యమైన నిబంధన, నిత్యమైన నిబంధన సంబంధం అని కూడా హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 31:31-32 ఒకసారి చూస్తే, ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై వారిని చేయి పట్టుకొని ఉన్న దినమున వారి పితరులతో నేను నిబంధన చేసేతని. ఐగుప్తునకు వీరిని 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండటానికి పంపిన ప్రభువు మరలా వారి గురించి ఒక నిబంధన పలుకుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు ఇక్కడ, నీవు ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై వారిని చేయి పట్టుకొని ఉన్న దినమున వారి పితరులతో నేను నిబంధన చేసుకున్నాను. అంటే నువ్వు ఐగుప్తులో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వారు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టారో అప్పుడు నేను వాళ్ళ పితరులతో నిబంధన చేసుకున్నాను. దేవుని నిబంధన మీరేవాడు కాదు, దేవుడు వాటిని అలక్ష్యం చేయవాడు కాదు, ఆయన వాగ్దానాలను అలక్ష్యపరిచేవాడు కాదు. ఎప్పుడు కూడా ప్రభు ఆయన యొక్క టైం టేబుల్ ప్రకారం చేయవాడు. అయితే నేను అవి అతిక్రమించేవారుగా ఉన్నావు కనుక ఆ అతిక్రమణలో ఆయన ఆ నిబంధన చేయలేడు కనుక అవి ప్రక్షాళన అయ్యే వరకు ఆగి ఆయన నిబంధన మన పట్ల, మన బిడ్డల పట్ల చేస్తూ ఉన్నాడు. అదే రకంగా మనం బబులోను నిబంధన కూడా, బబులోనులో ఉన్న ఆ యొక్క చెరలో ఉండిన వారి గురించి కూడా చూసాం. 70 సంవత్సరాలు. అయితే చివరిగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వస్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు, నేనే మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోనికి స్థలముల్లోనికి మిమ్మలను తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలముల నుండి మిమ్మను సమకూర్చి రప్పించదు. మనం గమనించినట్లయితే ఎక్కడైతే ప్రభు వారిని విస్మరించాడో మళ్ళీ అక్కడి నుండి నేను మిమ్మల్ని రప్పించదును, మీతో నిత్యమైన నిబంధన నేను చేసుకుందును. 15వ వచనంలో, బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించున్నాడని మీరు చెప్పుకుందిరే. సరే, దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చి మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి నీ సహోదరులను గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఇదొక నిత్యమైన నిబంధన, ఇదొక నిత్యమైన నిబంధన. రాబో కాలంలో అవి సమాధానకరమైన ఉద్దేశాలు ప్రభు ఇచ్చాడు కానీ హానికరములు ఏమాత్రము కావు. యోహాను సువార్త 10:10లో, దొంగతనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. నేనైతే గొర్రెలకు జీవమునిచ్చుటకును అవి సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చేదన్నాను. ఆ రకమైన గంభీరమైన ఈ కృప, ఆయన మనతో పంపించే కృప
విస్తృతమై మనకు తోడై నీడై బలమై భాగ్యమై అలరారును గాక. ఆమేన్. ప్రభానికి స్తుతులు, స్తోత్రవందనాలు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.